హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోషి కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక స్వీట్ ఐటెం అయితే చూపించబోతున్నాను. దీని పేరు వచ్చేసి పానీలండి. మీలో ఎవరికైనా ఈ స్వీట్ నేమ్ తెలిస్తే కామెంట్ చేయండి. ఈ పానీల్ని చాలా సులువుగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పానీలు ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మరి ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా 2 కేజీల మైదా పిండి కొలత అయితే చూపించబోతున్నాను. 2 కేజీల మైదా పిండి లేదా గోధుమ పిండి అయినా సరే తీసుకోవచ్చండి. ఈ మైదా పిండిని చల్లించుకొని అందులో 1/2 కేజీ డాల్డా లేదా నెయ్యి మరిగించుకుని వేసుకోవాలి. అప్పుడే మనకి పానీలు గుల్లగా వస్తాయి. ఇప్పుడు ఈ నెయ్యి అంతా కూడా పిండిలో బాగా కలిసేటట్టు కొద్దిగా కలుపుకుంటూ మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కొద్దిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ పిండి మరీ పలుచగా కాకుండా అలాగని గట్టిగా కాకుండా స్మూత్గా ఉండేలాగా కలుపుకోవాలండి. వాటర్ ఒకేసారి వేసేయకండి, కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా స్మూత్గా ఉండాలన్నమాట. ఇలాగా ఉండ కింద చేసుకుని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసేయండి. 1/2 అవర్ తర్వాత ఈ పిండిని చిన్న ఉండల కింద చేసుకుని చపాతీలాగా వత్తుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా పేపర్ మీద చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఇలాగా చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత మొత్తం పిండి అంతా కూడా ఇలా చపాతీలాగా చేసేసుకోవాలండి. ఇలా చేసేసుకున్న తర్వాత ఒకదాన్ని ఒకటి యాడ్ చేసి ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఒకదాని మీద ఒకటి వేసేటప్పుడు కొద్దిగా నెయ్యి అనేది రాయాలండి. అప్పుడే మనకి పానీలు అనేవి కుళ్ళెరిగినట్టుగా వస్తాయి అన్నమాట. మంచి టేస్టీగా రావాలి అంటే కనుక ఇలాగా నెయ్యి రాసి అప్పుడు మళ్ళీ ఇంకొక దాన్ని యాడ్ చేయాలి. అలా యాడ్ చేసిన తర్వాత దాన్ని రోల్ చేసి కట్ చేసుకోవాలి. మనకి పెద్ద సైజ్ పానీలు కావాలి అంటే ఒక 3-4 పెట్టుకుంటే సరిపోతుంది. అదే చిన్న సైజ్ అయితే 2 అయితే కరెక్ట్గా సరిపోతుంది. చిన్నగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇదైతే 3 దాంతో చేస్తున్నాం కాబట్టి 3 చపాతీలు లాంటివి ఇలాగ వేసి అప్పుడు దాన్ని రోల్ చేసి కట్ చేయాలి. అది కూడా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. మొత్తం పిండి అంతా ఇలా పానీలాగా చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి. నూనె బాగా వేడైన తర్వాతే మనం ఇవి నూనెలో వేయాలి. అప్పుడే మనకి బాగా వేగుతాయి, పొంగుతాయి అన్నమాట. చూసారు కదా, ఎక్కువ ఒకేసారి వేసేయకుండా కొద్దిగా వేస్తూ ఇలా వేయించుకోవాలి. దోరగా వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి. కలర్ చేంజ్ అవుతుంది, అప్పుడు మనం తీసుకోవాలి. 2 కేజీల గోధుమ పిండితోటి చేస్తున్నాను కాబట్టి దీనిలోకి స్వీట్ కోసం 1 కేజీ పంచదార అలాగే 1/2 కేజీ లేదా 1/2 కేజీ బెల్లం అయితే సరిపోతుంది. ఇప్పుడు దానిని కూడా పాకం పెట్టుకోవాలి. అది కూడా ఎలా చేయాలో చూపిస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. చూసారు కదా, కలర్ కూడా చేంజ్ అయింది. అలాగే అవి పూర్తిగా వేగిన తర్వాత నూనె అనేది చల్లారినట్టుగా వస్తుందండి. చూసారు కదా, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా మొత్తం వేగినాయి కదా. ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మిగిలిన పానీలన్నీ కూడా ఇలాగే వేయించుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ స్వీట్ని అప్పటికప్పుడు చేసుకుని తినచ్చండి. దీనికోసం పెద్ద టైం ఏం పట్టదు. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయొచ్చండి.
చూసారు కదా, పానీలు మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పాకం పెట్టుకోవాలి. నేను 2 కేజీల మైదా పిండితో చేస్తున్నాను కాబట్టి దీనికోసం కేజీ పంచదార అలాగే అరకేజీ బెల్లం అయితే తీసుకున్నానండి. అది పాకం పెట్టేసుకోవాలి. బాగా ముద్ర పాకము కాకుండా అలాగే లేత పాకం కాకుండా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వీటిని ఒక్కొక్కటిగా మనం పాకంలో వేసుకుని కలుపుకొని వెంటనే తీసేయాలండి. వెంటనే తీసేసిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకుంటే చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. పంచదారతో పాటు బెల్లం కూడా యాడ్ చేయడం వల్ల పాకానికి ఆ కలర్ అయితే వస్తుందండి. చూసారు కదా, ఇలా చేసుకుంటే పానీలు అనేవి పర్ఫెక్ట్గా మంచి టేస్ట్ తోటి వస్తాయి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. షుగర్ అది కరిగిన తర్వాత జిగురు పాకం వచ్చేంత వరకు చేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా చేసిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని కలుపుకోవాలి. మొత్తం అన్నీ ఒకేసారి వేసేస్తే పాకం అనేది పట్టదు కాబట్టి కొద్ది కొద్దిగా కలుపుకొని వేరే ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇలాగ పాకం చల్లారేటప్పటికి అది గడ్డ కింద అయిపోతుందండి, గట్టిపడిపోతుంది అనమాట. అప్పుడు మళ్ళీ ఒక్కసారి వేడి చేసుకుని మళ్ళీ చేసుకుంటే పలచబడిపోతుంది. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే పానీలు. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. స్వీట్ ఐటమ్ అంటే ఇష్టమైన వాళ్ళకి ఈ రెసిపీ అనేది చాలా బాగా నచ్చుతుంది. చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకునే రెసిపీ ఇది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.